దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలము దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మరి 7వ నెల గతించి 8వ నెల 3వ దినములోనికి ప్రవేశించడానికి ప్రభు ఎంతగానో కృప చూపెట్టారు. అందును బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అవును ప్రియులారా, మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్ముడైన ఆదరణకర్త మనని స్వస్థపరిచేవాడనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. చాలాసార్లు మనము అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి మనకు కలిగినంత వ్యయం చేసుకుంటాం. అందుకే మార్కు సువార్తలో ఉంటుంది ఈ మాట, 5:25లో 12 ఏళ్ల రక్తశ్రేయము కలిగిన స్త్రీ మరి ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను అని రాయబడి ఉంటుంది. ఆమె యేసుని గూర్చి విని ఒక తీర్మానం చేసుకున్నది, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది. కనుక ఆ బాధ నివారణమైందని గ్రహించుకొని తిరిగి వెనకకు వెళ్ళిచుండగా ఆ స్త్రీని కనుగొనవలనని, ఆ స్త్రీ యొక్క సాక్ష్యము బయటికి చెప్పించవలనని, నన్ను ముట్టినదెవరు అని యేసు ప్రభు చెప్తున్నప్పుడు శిష్యులందరూ ఆశ్చర్యంగా, ఇన్ని వేల మంది నీ మీద పడుచున్నారే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావేంటన్నప్పుడు, లేదు నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది, నన్ను ఎవరో ముట్టారన్నప్పుడు జరిగినది ఎరిగి ఆ స్త్రీ వెనకకు వచ్చి తన సంగతి అంతయు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు ఆమెతో అన్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, సమాధానము గలదానివై పొమ్మని చెప్పాడు. అందుకే ఇక్కడ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనములో చెప్పబడ్డది. అంతేకాదు ఈ 15వ అధ్యాయం అంతా కూడా మోషే మరియు ఇశ్రాయేలు ప్రజల గీతిక పాట. అప్పుడు మోషే మరి యెహోవాను గూర్చి కీర్తన పాడినట్లుగా చూస్తున్నాం. యెహోవా నా బలము, యెహోవా నా గానము అని చెప్పి పాడినట్లుగా, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయననే నేను వర్ణించదును, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమాతిశయమును, యుద్ధాశూరుడైన యెహోవా ఆయనే, యెహోవా అని ఆయనకు పేరు అని చెప్పి పాట పాడినట్లుగా చూస్తున్నాం. అప్పుడే ఆయన అంటున్నాడు, ఆయన ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములో ముంచివేసినట్లుగా ఆ పాటలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలమున నిజంగా దేవుని యొక్క వాగ్దానము గొప్పది అనడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ఆయన మన దేవుడు, ఆయన మనలను రక్షించినటువంటి దేవుడు, ఆయన సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలన నడిపించినటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన నిజంగా మరి సముద్రమును దాటించినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన వేల్పులలో మహాగణుడు, ఆయన మహోన్నతుడు. కనుక ఆయన అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియులారా, ఇక్కడ ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము ఆయన డాక్టర్లకు మందులకు వ్యతిరేకి కాడు, కానీ ఆ మందులను కలుగజేసినవాడు, డాక్టర్లను తయారు చేసినవాడు, డాక్టర్ జ్ఞానం ఇచ్చినవాడు యెహోవాయే అనే సంగతిని మనం గ్రహించాలి. అందుకే యెహోవా స్వస్థపరిచేటటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని రాయబడింది. కనుక మనం ప్రియులారా, లోకమందే కాదు, దేవుని వాక్యమందు కూడా దేవుని వాక్కును పంపి వారిని బాగు చేసిను అని చెప్పి కూడా
పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డది. కనుక మన స్వస్థపరచు యెహోవాని మనం గణపరుస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, జీవగల మా తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన మా తండ్రి, మా పితరుల దేవుడవు తండ్రి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నువ్వు నమ్మదగిన వాడో ప్రభా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా నువ్వు నరుడవు కాదు తండ్రి, నీవు దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఎన్నో మేలులు మా ప్రభా మా పక్షాన చేసి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి బలపరిచిన నీ మహాకృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ఆశీర్వదించబడుతూ ఇతరులకు చేర్చేసి వారిని మీరును దేవుని దీవెనకు పాత్రలు కాగలరని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.